ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం ప్రముఖ వైద్యులు డాక్టర్ సమరం గారు రచించిన సైన్స్ పుస్తకం నుండి అనేక రకాలైన శాస్త్రీయ అంశాలు తెలుసుకుంటున్నాం కదండి. చిన్నపిల్లలకు మంచినీళ్ళు పట్టడం అవసరమా కాదా అనే అంశం ఈరోజు చూద్దాం. పెద్దవాళ్ళకి త్రాగడానికి మంచినీళ్ళు ఎంత అవసరమో చిన్నపిల్లలకి అంతే అవసరం. కానీ తల్లిపాలు పుష్కలంగా ఉన్నప్పుడు వేరే నీళ్లు చంటిబిడ్డకి పట్టనవసరం ఉండదు. అయితే చంటిబిడ్డకి నీళ్లు పట్టడం విషయంలో చాలామంది తల్లుల్లో ఎన్నో అపోహలు ఉన్నాయి. బిడ్డకి విరోచనాలు అవుతూ దాహమేసి బాధపడుతున్నా ఒక్క చుక్క నీరు కూడా నోట్లో పోయరు. చంటిబిడ్డకి నీళ్లు ఇస్తే ఇంకేమైనా ఉందా, కొంపలంటుకుపోవు అని భయపడిపోతూ ఉంటారు. విరోచనాల వల్ల ఒంట్లో నుంచి నీరంతా తగ్గిపోయినా పర్వాలేదు, కానీ మంచినీళ్ళు తాగడానికి ఇస్తే మాత్రం ప్రమాదమని భావిస్తారు. బిడ్డ అన్నం తినే వయసు వచ్చే వరకు ఎట్టి పరిస్థితుల్లోనూ మంచినీళ్ళు పట్టకూడదని కొందరు తల్లులు నమ్ముతారు. మరికొందరు బిడ్డకి మంచినీళ్ళు పట్టినట్లయితే జలుబు ముంచుకు వస్తుందని, గుండెల్లో నిమ్ము చేరిపోతుందని భావిస్తారు. ఇటువంటి భావాలన్నీ వట్టి మూఢనమ్మకాలే. ఇందులో ఎటువంటి నిజమూ లేదు. నీరు అనేది మానవునికి ప్రాథమిక అవసరం. మన శరీరంలో 60% పైగా నీరే ఉంటుంది. ఒంట్లో నుంచి ఏ కారణం వల్ల నీరు తగ్గిపోయినా విషమ పరిణామాలు సంభవిస్తాయి. చంటి పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా వాతావరణం వేడిగా ఉండి చెమట ఎక్కువగా పట్టినా, జ్వరం వచ్చినా, మరేదైనా కారణం వల్ల మూత్రం ఎక్కువగా అయినా ఒంట్లో నుంచి నీరు తగ్గిపోతుంది. అటువంటప్పుడు శరీరానికి తగిన నీరును అందజేయాలి. చిన్నపిల్లల విషయంలో జ్వరం వచ్చినప్పుడు కానీ ఎండాకాలంలో సమయంలోనూ తప్పక మంచినీళ్ళు పట్టించాలి. ఎంత చంటిపిల్లకు అయినా చన్నీళ్ళు పట్టవచ్చు. త్రాగే నీరు శుభ్రంగా లేవనే అనుమానం ఉంటే కాచి వడపోసి ఇవ్వవచ్చు. ఎండలు ఎక్కువగా ఉన్నప్పుడు, జ్వరం వచ్చినప్పుడు, వాంతులు విరోచనాలు అయినప్పుడు తగినన్ని మంచినీళ్ళు బిడ్డకు ఇవ్వకపోయినట్లయితే బిడ్డ కోలుకోవడం ఆలస్యం అవడమే కాక ప్రమాదం కూడా సంభవించవచ్చు. మంచినీళ్ళు పడితే జలుబు చేయడం కానీ, నిమ్ము చేరడం కానీ జరగదు. అందుకని 1 రోజు వయసున్న బిడ్డ నుంచి ఎంత వయసున్న బిడ్డకైనా త్రాగేందుకు మంచినీరు ఎటువంటి సంకోచం లేకుండా ఇవ్వవచ్చు. ఈరోజు మనం చంటి బిడ్డలకు మంచినీళ్ళు పట్టవచ్చా లేదా అనే అపోహ గురించి తెలుసుకున్నాం కదండి. మరో చక్కని అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం ప్రగతి ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.